యాక్చువల్లీ మీరు సీనియర్స్ని తీసుకున్నారు, లిరికిస్ట్గా కావచ్చు వీళ్ళంతా, కీరవాణి గారు, సాయి మాధవ్ గారు. బట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. ఏంటి డిఫరెంట్ ట్రాక్స్? కాదండి, వీళ్ళు ఒక సాహిత్యము సంపద అంతా ఉంటుంది కదండి. సాహిత్యము తర్వాత సంగీతము ఇదంతా ఏంటంటేనండి, అది విషయ పరిజ్ఞానం. ఆ విషయ పరిజ్ఞానం అనేది వాళ్ళతో పోటీతత్వం. మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళతో సంభాషించి సంగీతపరంగా కానీ సాహిత్యపరంగా కానీ వాళ్ళతో పోటీ పడి వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని డ్రా చేసుకోవాలండి. ఓకేనండి. ఇక్కడ నటీనటుల తత్వానికి వచ్చేదానికి ఏమవుద్దంటే, కొత్త టాలెంట్ని నాకు 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా విపరీతమైన నేను ఈ రంగాల్లో అన్నిటిలోనూ ఇట్లో నైపుణ్యం ఉంది, అవగాహన ఉంది, నటన పరంగా అన్నిటి మీద పట్టు ఉంది. కానీ వీటి మీద నేను రాసేది కథ రాయగలను కానీ డైలాగ్ రాసే దాని మీద నాకు పట్టు లేదు. సంగీతపరంగా అవగాహన ఉంది కానీ సంగీతం చేసే అంత పట్టు లేదు. సాహిత్యపరంగా లిరిక్స్ పరంగా అవగాహన ఉంది కానీ చేయించుకోగలిగిన అవగాహన ఉంది కానీ రాయించుకోగలిగిన అవగాహన ఉంది కానీ దాని మీద పట్టు లేదు. నటన పరంగా మాత్రం నేను చేయించగలను, వాళ్ళు చేయకపోతే చేసి చూపించగలను. అందుకని వాళ్ళని తీసుకుంటున్నాను. సార్ చౌదరి గారు, సార్ హీరోయిన్ కోసం బయట ఎక్కడో తిరిగారు, ఇంట్లోనే అందమైన పాప ఉంటే ఎందుకు హీరోయిన్గా ట్రై చేయలేదు? ఇంట్లో అందమైన పాప ఎవరండి? మీ అమ్మాయి ఎలమంచిలో ఎక్కుతా. ఆ పాప వస్తే ఫస్ట్ టైం హీరోయిన్ ఆవిడే అనుకున్నాం మేమంతా. మీరు అనుకున్నారు అలాగూ? వెంకట్ గారు నిజం సార్ అది. మీరు Q&A పెడితే కుంపట్లో పెడతారన్నమాట మీరు. హాయిగా జరుగుతున్న కుటుంబరావు ఇంట్లో కుంపట్లు పెట్టే మీ వెంకట్ గారు, మీ పేరేంటి భయ్యా? నాయసరారు, పున్నమి నాగులాంటి వాళ్ళు మీరు. కాదు, హీరోయిన్ అయితే కుంపటి పెట్టినట్లా కాదండి, వాళ్ళ ఆలోచన వేరే ఉన్నప్పుడు ఇంకొక ఇన్సెక్ట్ని లోనకి దూర్చినట్టు అనమాట. అది వెళ్ళి తొలుస్తుంటుంది. అది కొత్త రకమైన కుంపటి. గీత గారి క్వశ్చన్ అండి. గీత గారు, ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అండి, చౌదరి గారికి అవకాశం ఇచ్చారా, ఆయన తీసుకున్నారా? నాకు తెలుసు కదండి ఎంత కష్టపడతారు అసలు. ఆయన విపరీతంగా కష్టపడతారు కాబట్టి ఆయనకి మించి ఇంకెవరు ఆప్షన్లు లేరు ప్రస్తుతానికి. అంతే ఎంత ఇస్తే అంత, ఎంత పడేస్తే అంత తీసుకుంటాను భయ్యా. ఆవిడకి మాట్లాడుతాను రాదని చెప్పాను కదా, చివరికి పడేసి తీసుకుంటాం కదా. అది వైవిఎస్ చౌదరి గారు ఎక్కడండి? మీరు ఇప్పుడు విద్యారావు అని కొత్త అమ్మాయిని వీణారావు అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీణారావు అయితే మీరు పీక్స్లో ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలని చెప్పి ఎందుకు ట్రై చేయలేదు? అప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల వైపు ఎందుకు వెళ్ళారు? పీక్ అనేది కొలమానం ఏంటి భయ్యా మీకు? అంటే ఆలోచనలా విజయాలా? వరుస విజయాలు. విజయం అనేది ఆలోచనలు. మన ఆలోచనలు థియేటర్కి వచ్చిన 100 మందిలో 60 మందికి రీచ్ అయితే విజయం భయ్యా. 40 మందికి మాత్రం రీచ్ అయితే అపజయం. అంతేగాని ఆలోచన సరళి అంటే థింకింగ్ ప్యాటర్న్ లేనప్పుడు కాదు. థింకింగ్ ప్యాటర్న్ చురుగ్గా ఉంది, మనం ఆలోచించింది రీచ్ కాలేదు అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే మనం ఆలోచిస్తున్నామా లేదా, జడత్వం ఉందా లేదా అనేది మెయిన్. ఆలోచించాం. ఫెయిల్యూర్కి ఫెయిల్యూర్కి ఒకే కృషి చేస్తాం. బేసిక్గా కృషి చేస్తున్నాడా ఇతను, లేజీ ఫీల్ అయిపోయాడా, బ్యాడ్ హ్యాబిట్స్కి ప్రో అయి ఉన్నాడా అనేది మెయిన్ అండి. ఫస్ట్ పీక్స్కి దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎందుకు అనిపించింది, అప్పుడు ఎందుకు అనిపించలేదంటే, వరుసగా ఎప్పుడు ఒక మనిషి ఒకేలాగా ఆలోచించడు. ఒక టైం వరకు ఒకలాగా ఆలోచించిన తర్వాత ఆలోచనలో మార్పు వస్తుంది. ఎందుకు ఎప్పుడు మనం వీళ్ళనే ఎందుకు తీసుకోవాలి, మనం ఇలా తీసుకోవచ్చు కదా. అప్పుడైనా వచ్చినందుకు ఆనందపడాలి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నారంటే మీరు. క్వశ్చన్ చేయట్లేదు. అప్పుడు కాదు మీరు అడిగిన విధానం ఎలా ఉంది? ఇంకా కొత్త హీరోయిన్లు అంటే తెలుగు ఇప్పుడు సక్సెస్ చేయలేనని అపనమ్మకం మీకు ఏమైనా ఉందా? అలాగా సినిమా అయిన తర్వాత క్వశ్చన్ మీట్లో ఏదైనా కనపడినప్పుడు ఇక్కడ అడుగుపోయేది. ఎలాగైనా ఆ అమ్మాయి ప్రోడక్ట్ని ఎలాగైనా సక్సెస్ చేసి చూపిస్తా భయ్యా. అయితే ఆవిడని ఎలాగో సక్సెస్ చేసి చూపిస్తాను. ఓకే.
అయితే మీ గురించి ఎప్పుడు ఒకటి ఉండేది ఏంటంటే అదొక విమర్శ అనుకోవచ్చు, లేకపోతే వేరే అభిప్రాయం అనుకోవచ్చు. నానుడి. ఒకే కేటగిరీకి ఐ మీన్ ఒకే వర్గానికి చెందిన హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తారని చెప్పి. అది ఎందుకుందో మరి అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు నాగార్జున గారితో చేశాను, తర్వాత మహేష్ బాబుతో చేశాను. ఆయన వేరే అంటే మీరు చెప్పేది సామాజిక వర్గమా? అవునండి. మరి నేను మరి సాయిధరం తేజ్తో తీశాను కదా సినిమా. అదే ఒకళ్ళిద్దరు మించి సాయిధరం తేజ్, ఒకళ్ళిద్దరంటే ఇంకేం వర్గాలు ఉన్నాయి? ఏదైనా వర్గాలు తీసారని తీస్తాను. ఒక విమర్శ ఉంది కదా. కాదు, ఆదిత్యవం ఏం వర్గం? సామాజిక వర్గం. ఆదిత్యవం ఒక హీరో కదా అందులో? కాదా? అతను కాదా హీరో? సుమన్ గారు ఏ సామాజిక వర్గం అందులో? సుమన్ కూడా హీరోనేగా. వినీత్ గారు ఏ సామాజిక వర్గం? హరికృష్ణ గారికి హీరోనా అందులో? లాయర్లో 4 హీరోలు, అందులో 3 హీరోలు వేరే సామాజిక వర్గాలు కదా. ఏంది భయాలు? ఒక్క నిమిషం, నేను ప్రేమ వివాహం చేసుకున్నా కదా, ఈవిడే సామాజిక వర్గం, ఆవిడే సామాజిక వర్గం భయ్యా అనుకో ఆవిడ్ని. ఏంది తమ్ముడు? చౌదరి గారు, ఎక్కువ మంది అభిప్రాయం అదండి. అభిప్రాయాన్ని క్లారిఫై చేశారు, మంచి పని చేశారు, మీకు దండం. మీ అభిప్రాయాన్ని క్వశ్చన్ రూపంలో అడిగి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. చౌదరి గారు ఇక్కడ అన్న, మీరు తీస్తున్న సినిమా ఏ జోనర్కి సంబంధించింది? మామూలు రెగ్యులర్ సినిమానా, లేకపోతే జోనర్లో జానపదం ఇవన్నీ ఏమన్నా? తెలుగు సాహిత్యం సంప్రదాయం, హైందవ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఉంటాయండి, రిఫ్లెక్ట్ అవుతుంటాయి. విలువలు ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఉంటూ ఒక సంగీతం సాహిత్యం ఉంటూ ఒక రోమాంచితమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్సుకత కొనసాగే సినిమా. దీంట్లోంచి మీరు ఏమి రాబట్టుకుని రాసుకోండి, అంతే. ఓకే. ఇవన్నీ ఉంటాయి. తెలుగు సినిమానేనా, పాన్ ఇండియా సినిమానా? తెలుగు వరకేనా? తెలుగు సినిమా దాని విస్తృత స్థాయికి వెళ్తుందా లేదా అనేది మేకింగ్ స్థాయిలో మీకు అర్థమవుద్ది. ఓకే, అంతే. బడ్జెట్ ఏమాత్రం పెట్టారు ప్రొడ్యూసర్ గారు? మీకు అన్ని లెక్కలు చెప్తే ఎలా? స్కేల్ అర్థం కావాలిగా. స్కేల్ చిన్న సినిమా చేస్తున్నారు, పెద్ద సినిమా. నేను ఎప్పుడు చిన్న సినిమాలు తీయలేను భయ్యా. చిన్న సినిమాలు అంటే అంటే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, సింగిల్ డిజిట్ సినిమాలు ఎప్పుడు లేదు. అలానే డబల్ డిజిట్స్తో స్టార్ట్ అయిన మొదటి అంకిల్ సినిమాలు కూడా తీయలేను. చాలా పెద్ద సినిమాలు తీస్తాను. ఓకే.